చేరుకోవాలంటే ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎందుకయ్యా ఆయన ఏకైక మార్గం అని భవిష్యనికి ఆలోచన రావచ్చు, తలంపు రావచ్చు. అయితే ఎందుకు ఆయన ఏకైక మార్గం అంటే సర్వమానవాళి పాప క్షమాపణ కొరకై, సర్వమానవాళి విమోచన కొరకై, సర్వమానవాళి రక్షణ కొరకై ఆ దేవుడు పవిత్రైన దేవుడు కిందటే ఈ లోకంలో జన్మిస్తూ వచ్చిన వాడు ఉన్నాడండి. ఈ లోకంలో జన్మించడం మాత్రమే కాదు కానీ ఆ పాపం మెరుగైన దేవుడు పాపం చూడని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33 సంవత్సరములు జీవించి చివరిగా నీ యొక్క రక్షణ కొరకై, నీ యొక్క పాపమును శుద్ధి చేయడానికి, నీ పాప జీవితమును బాగు చేయడానికి ఆ పరిశుద్ధమైన దేవుడు కలవరిశిలో బలి పశువు అర్పింపబడుతూ వచ్చిన వాడు ఉన్నాడు. అయిలారా లోకంలో మనం చూస్తాం రక్తం చిందింపందే పాప క్షమాపణ జరగదు కలగదని. కనుక మరి ఆ రక్తం ఎలాంటిది? ఎద్దుల రక్తం ద్వారా కానీ, కోడల రక్తం ద్వారా కానీ, పొట్టేళ్ల రక్తం ద్వారా కానీ, మరి దేని రక్తం ద్వారా కానీ మానవుని యొక్క పాపము శుద్ధీకరించబడదు అని అనేకమైన గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. కనుక ఆ పరమాత్ముడు, ఆ పవిత్రుడు, ఆ నిర్దోషి ప్రభుయేసుక్రీస్తు వారు ఆ మహామహిమను పరలోకం సింహాసనం వదులుకొని నరుడిగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చిన వాడు ఉన్నాడు. తగ్గించుకున్నాడు, దీనుడైనాడు. నీ కొరకై పశువుల పాకలో జన్మిస్తూ వచ్చిన వాడు ఉన్నాడు. ఇంతగా నేను ప్రేమిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. ఇంతగా తగ్గించుకొని నీ కొరకై ఈ లోకంలో జన్మించి ఆ కలవరి శిలువలో నువ్వు చేసినటువంటి ప్రతి పాపానికి విరుగుడుగా చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, తలంపుల ద్వారా, హృదయం ద్వారా, శరీరం ద్వారా చేసిన ప్రతి పాపానికి విరుగుడుగా ఆ పాపం మెరుగైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క కలవరి శిలువలో చేతుల్లో శీలలు, కాళ్ళకు మేకులు, తలకు ముళ్ళ కిరీటం, హృదయాన బ్రల్లపోటు, శరీరం అంతా కూడా కొరడా దెబ్బల చేత రక్త సిక్తంగా మారిపోతా వచ్చింది. యేసయ్యను అంతగా ప్రేమిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆఖరి రక్త బొట్టు వరకు కూడా చిందిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. ఇంతగా యేసయ్యను ప్రేమిస్తూ వచ్చిన వాడికి ఉన్నాడు. ఎలారా లోకంలో ఎవరైనా నీ కొరకై ఒక చెంప దెబ్బ తినేవారికి ఉన్నారా? నీ కొరకై ఎవరైనా ఒక చిటిక రక్తం కార్చి చిందించేవారు ఎవరు కూడా లేరండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించిన కారణం చేత నువ్వు అనగా నిత్య నరకానికి వెళ్ళకూడదని, పాపంలోనే మరణిస్తే నిత్య నరకం పాతాళం అగ్నిగుండం ఉందామని ప్రభు యేసుక్రీస్తు వారు అనగా నిన్ను ఆ పాపంలో నుండి, నరకంలో నుండి తప్పించడానికి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వున్న చోటని ఉన్న పాటని యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నా కొరకై కలవరి శిలువలో అంత ప్రాణాన్ని మీరు అర్పిస్తూ వచ్చారని నీ హృదయపూర్వకంగా నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను క్షమించేవాడికి ఉన్నాడు.